అభివృద్ధికి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఒకసారి మళ్ళా హిండరెన్సెస్ గుర్తేసుకుందాం. పరంగా చెప్పాలంటే ప్రతిరోజు ఈ హిండరెన్సెస్ ఏమిటి? నాట్ కాంట్రరీ టు స్పిరిచువల్ పాత్ ఆర్ జర్నీ ఆఫ్ అవేకెనింగ్ కి లేదా యోగ్‌కి వ్యతిరేకంగా పనిచేసే థాట్స్ ఒక రూట్స్ ఎక్కడ నుంచి ఉంటాయనేవి, దేనికి సంబంధించిననేవి అండ్ అబ్స్టకిల్స్ ఇవి క్షుణ్ణంగా తెలిసుండాలి. దేన్ని మర్చిపోతే అది ఆవరించేస్తుంటుందనమాట. ఫస్ట్ అట్‌లీస్ట్ నాలెడ్జ్ రూపంలో క్షుణ్ణంగా తెలిసుండాలి. సో, ఈ అవేకెనింగ్ జర్నీ ఆఫ్ అవేకెనింగ్‌కి, స్పిరిచువల్ జర్నీకి లేదా నీ యొక్క ఎవల్యూషన్‌కి, ఎవల్యూషను నేచర్ ద్వారా జరగచ్చు. నువ్వు సెల్ఫ్‌గా పరిణామం చెందుతూ వెళ్ళొచ్చు. నువ్వు సెల్ఫ్‌గా పరిణామం చెందుతూ వెళ్ళాలి అనే ఆప్షన్ గనక తీసుకున్నట్టయితే, ఎందుకు ఆప్షన్ తీసుకోవాలి? ఎగ్జిస్టెన్స్ గేమ్‌లోంచి త్వరగా బయటపడాలి. మనకి ఈ జర్నీకి, ప్రయాణంకి, ఆధ్యాత్మిక ప్రయాణానికి హిండరెన్సెస్ ఏమున్నాయి? అవరోధాలు ఏమున్నాయంటే ఇగ్నోరెన్స్, అవిద్య, సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ, ఇది నేను అనే ఒక పిక్చర్ ఆఫ్ పర్సనాలిటీ, డిజైర్ కోరిక, హేట్ ద్వేషం, సెన్స్ ఆఫ్ అటాచ్‌మెంట్ అతుక్కు నిండిపోవటం ఇది. అదే ఈ యోగ మార్గానికి కాంట్రరీ థాట్స్ యొక్క రూట్స్ ఏమిటాయి అంటే పవర్‌ఫుల్‌నెస్, యాక్షన్‌లో హార్మ్‌ఫుల్‌నెస్‌కి అప్పుడే మీరు యాక్షన్‌లో హార్మ్‌ఫుల్‌నెస్ అంటే అదొక ప్రాక్టీసు. ఒక మొరాలిటీ మోరల్ కింద ఓ నీతి వాక్యం కింద తీసుకొని, ఇది మంచి ప్రవర్తన అని తీసుకొని, ఇది గుడ్ అని తీసుకొని, దాన్ని బలవంతంగా చెయ్యటానికి ప్రయత్నం అన్నమాట. అంటే అలా తీసుకోవద్దు థాట్. అందుకని కాంట్రరీ థాట్స్ అని చెప్పుకున్నాం ఇక్కడ. అంటే యోగ మార్గానికి వ్యతిరేకంగా ఉండే థాట్స్. హార్మ్‌ఫుల్‌నెస్ లేకుండా ఏ థాట్ వచ్చినా, అంటే హార్మ్ కలిగించే థాట్ ఏదున్నా సరే అది కాంట్రరీ. అలాగే ఫాల్స్‌హుడ్, అబద్ధం ఆడటమే కాదు, అబద్ధం థాట్ లెవెల్‌లో అబద్ధం ఉంది సరే. దాన్ని గుర్తుపట్టగలగాలి. అలాగే థెఫ్ట్, థెఫ్ట్ ఆలోచన లెవెల్‌లో గలగాలి. ఫస్ట్ ఇక్కడ ఇంకాంటినెన్స్ అంటే వాలంటరీ కంట్రోల్, ల్యాక్ ఆఫ్ వాలంటరీ కంట్రోల్ ఆన్ సెన్సెస్. సో, దానికి సంబంధించిన థాట్స్. దురాశ, అవరేజ్, గ్రీడ్ ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్‌ట్రీమ్ గ్రీడ్ అన్నమాట. ఈ దురాశకు సంబంధించిన ఆలోచన. సో, ఆశలో వచ్చేది దురాశ నుంచి కూడా వచ్చేది ఓ రకంగా చెప్పాలంటే. అంటే డిజైర్‌లోంచి వచ్చేది ఇది కూడా. అయితే వీటిలలో ఏవైనా సరే ఇంటెలిజెన్స్‌కు సంబంధించినవి గానీ, లేదా కౌంటర్ రిపోర్ట్స్‌కి సంబంధించినవి గానీ, వెదర్ కమిటెడ్ పర్సనల్లీ నువ్వు సొంతంగా చేసినా, కాజ్ టు బి కమిటెడ్. సో, నీ కారణంగా అది జరిగినా, నువ్వు మర్డర్ చేసినా, నీ ప్రోద్బలంతో ఎదుర్కొన్న వాడు చేసినా అన్నట్టుగా మాట. లేదా నువ్వు అబద్ధం ఆడినా, నీ ప్రోద్బలంతో ఎదుర్కొన్న వాడు వాడినా. సో, అలాగా కర్మ లెవెల్‌లో డిఫరెంట్ ఉండొచ్చు. కాన్సిక్వెన్స్ మటుకు డిఫరెంట్‌గా ఉండొచ్చు. కమిటెడ్ పర్సనల్లీ కాన్సిక్వెన్స్ ఒక రకంగా ఉంటుంది. కాజ్ టు బి కమిటెడ్ కాన్సిక్వెన్స్ ఇంకో రకంగా ఉండొచ్చు. కర్మ కాన్సిక్వెన్స్ డిఫరెంట్ ఉండొచ్చు. బట్ యోగ మార్గానికి మటుకు అవరోధాలవి. హిండ్రన్స్ అండ్ కాంట్రరీ థాట్సే. ఆర్ అప్రూవ్డ్ ఆఫ్. సో, నువ్వు డైరెక్ట్‌గా చేయలేదు. నువ్వు దానికి కారణం కాదు. కానీ జరిగింది నువ్వు అప్రూవ్ చేసినా, ఇది కరెక్టే అని సమర్థించినా, వీళ్ళకి సమర్థించడం కాదనుకుంటుంటాం. ఆ సమర్థించడానికి జస్టిఫికేషన్ కూడా ఇస్తుంటాం. ఫస్ట్ రాంగ్ ఈజ్ రాంగ్ అనేది యాక్సెప్ట్ చేయి ముందు. జస్టిఫికేషన్ సంగతి తర్వాత. సో, వెదర్ అరైజింగ్ ఫ్రమ్ యావరేజ్, అది నీ దురాశ ద్వారా బయటకొస్తున్నా సరే, అప్రూవ్ చేయటం గాని, లేదా కమిట్ చేయించడం గాని, లేదా కమిట్ చేయటం గాని. యాంగర్ ద్వారా వచ్చినా సరే,
లేదా అజ్ఞానం ఇగ్నోరెన్స్ ద్వారా వచ్చినా సరే, వెదర్ స్లైట్ ఇన్ డూయింగ్, మిడిలింగ్ ఆర్ గ్రేట్. లేదా నేను పైన ఏదో అన్నానండి. ఆహా! అదే పర్వాలేదురా అని చెప్పాను. అంతే అంతకంటే ఎక్కువ ఏం నేను చేయలేదండి. అలా కాదు. ఈ స్లైట్ డూయింగ్‌లో చాలా సూక్ష్మత ఉన్న దాంట్లో మిండిల్ నువ్వు గూడా లేదా నువ్వే కారణంగా కరెక్ట్‌గా చేసినావు. వెన్ థాట్స్ విచ్ ఆర్ కాంట్రరీ టు యోగా ఆర్ ప్రెజెంట్. ఈ యోగాకి కాంట్రీ అయిన థాట్స్ ఉన్నాయి కదా! ఏ థాట్స్ ఇంతకు ముందే తెలుసుకున్నాం 5. హార్మ్‌ఫుల్‌నెస్, ఫాల్స్‌హుడ్, థెఫ్ట్, ఇన్‌కాంటినెన్స్, యావరేజ్. సో, ఈ వీటికి సంబంధించిన ఏ థాట్స్ ఉన్నా దేర్ షుడ్ బి ద కల్టివేషన్ ఆఫ్ దేర్ అపోజిట్. సో, అక్కడ అపోజిట్‌ని కల్టివేట్ చెయ్యాలి. దీన్ని కరెక్టివ్ మెథడ్ అంటారు. అపోజిట్‌ని కల్టివేట్ చేయాలి. జనరల్‌గా ఎంట్రన్స్‌లో ఏదైనా గాని, లేదా థాట్‌లో మనం చెప్పిన 5 గాని, ఈ 5 10 ఏదైనా మనకి పర్సీవ్ అయితే నీలో ఉన్నట్టు లేదా నీ ద్వారా జరుగుతున్నట్టు వెంటనే నువ్వేం చేస్తావు? దాంతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ హార్మ్‌ఫుల్ థాట్ ఏదో వచ్చిందనుకో, రోడ్డు మీద వెళ్తుంటే మనిషి ఎదురు పడ్డాడు. అంతకుముందు ఎప్పుడు చాలా కాలం క్రితం వాడికి నీకు ఊర్చగడగా కలిసి ఏదో తగాదా జరిగిందనుకుందాం. ఉన్నాడు కనపడ్డాడు, ఒంటరిగా ఉన్నాడు. చెయ్యి పెట్టి కొడితే ఏదో ఆలోచన వచ్చిందనుకో నీకు. జస్ట్ ఆలోచనే అది. వెంటనే సపోజ్ ఒక మార్గంలో ఉండగానే ఏయ్! హౌస్‌ఫుల్‌నెస్ థాట్ రాకూడదు. అంటే వెంటనే లోపల కూడా ఎంటర్ ఎందుకంటే ఈ నాలెడ్జ్ లోపలికి కూడా వెళ్ళింది కదా! వస్తుంది. వెంటనే ఫైట్ చేయడానికి ట్రై చేస్తావు దాంతో. ఈ థాట్ రాకూడదనేది. థాట్ వచ్చింది యాక్సెప్ట్‌గా యాక్సెప్ట్ చెయ్యి. థాటే వచ్చింది. యాక్సెప్ట్ చేయమంటే ఎగ్జిక్యూట్ చేయగలగాలి. యాక్సెప్ట్ చెయ్యి. దానికి కాంట్రరీ దానికి అపోజిట్‌గా ఉంటుందే, అపోజిట్‌ని కల్టివేట్ చేయడానికి ట్రై చేయాలి. చిరునవ్వు నవ్వుదాం వాడిని చూసి, లేదా పలకరిద్దాం బాగున్నావా అని. ఒకవేళ వాడు రెస్పాన్స్ ఇవ్వకపోయినా సరే అనే ఆలోచనలు తెచ్చుకో. ఇది మాట. అపోజిట్ కల్టివేట్ చేయటం అంటే. నువ్వది ఎగ్జిక్యూట్ చేయకపోని తర్వాత విషయం అది. థాట్ లెవెల్‌లో ముందు తెచ్చుకుంటే అది కరెక్ట్ మెథడ్ కింద పనిచేస్తుందన్నమాట. సో, రైట్ అంటే అక్కడ నీకున్న ఆల్రెడీ యాంబివాలెన్స్ అనే లక్షణం ఉంటుందని చెప్పాను. ప్రతీది 2 ఆలోచిస్తాం. ఇలాగైతే, అలాగైతే అని. పాజిటివ్, నెగెటివ్ థాట్ లాగా. సో, దాన్ని వాడుకోవాలి. సో, అపోజిట్‌ని నువ్వు కల్టివేట్ చేయాలి. ఒకటి ఆస్వాల్టే స్పాంటేనియస్‌గా అదే వచ్చేసింది. నీ యొక్క మెమరీ బట్టి, నీ లోపల ఉండే ఇండెక్సింగ్ బట్టి, నీ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ పర్సనాలిటీ బట్టి వచ్చింది. బట్ దానికి కౌంటరీ నువ్వు అపోజిట్‌ని నువ్వు ట్రై చేయాలి. సపోజ్ థెఫ్ట్ ఆలోచన రాగానే, థెఫ్ట్ ఆలోచనకి అపోజిట్ ఆలోచించాలన్నమాట. అంటే నువ్వే సెక్యూరిటీ పర్సన్ కింద అవ్వటం. ఓహ్! ఇల్లు దొంగతనం జరిగే అవకాశం ఉన్నాయి. ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నట్టు. సో, when thoughts which are contrary to yoga are present, there should be cultivation of their opposites. యమ, నియమ అనేది దీనికి సంబంధించిన మ్యాటర్. సామాన్యంగా యమ, నియమ అనగానే డూస్, డోంట్స్ అనుకోని ఇవి పాటించవలసిన నియమాలు, ఇవి పాటించకూడని నియమాలు. ఆ! సో, ఆ నియమాల్ని సబ్ కేటగరీ కింద విడగొట్టి ఇలా హార్మ్‌లెస్ హార్మ్‌ఫుల్ అంటాం కదా! హార్మ్‌లెస్‌గా ఉండాలి కదా! అంటే అయితే అహింస చేయకూడదు. కాబట్టి నాన్ వెజిటేరియన్ తినకూడదు. ఇవన్నీ యాక్చువల్‌గా ఏంటంటే వెరీ సర్ఫేస్ లెవెల్‌లో వచ్చిన మొరాలిటీ నీతి వాక్యాల రూపంలోకనమాట. బట్ యాక్చువల్‌గా యు ప్రాక్టీస్ చేయాల్సింది మైండ్‌తో ప్రాక్టీస్ చేయాల్సింది. యమ, నియమ అనేవి మైండ్‌తో చేసే ప్రాక్టీసెస్. జనరల్‌గా హిండరెన్సెస్ ఎప్పుడైతే నువ్వు హిండరెన్స్‌ని గమనించావో, అవేర్‌లో ఉన్నావో, వెంటనే హిండరెన్స్ తన కోల్పోతుంది. జ్ఞానం, ఇగ్నోరెన్స్ అనేది ఆ డార్క్‌నెస్ ఉన్నంత సేపే. వెన్ లైట్ ఫాల్ ఇన్ ఇట్ డార్క్‌నెస్ పోతుంది. ఉండదు అక్కడ. డార్క్‌నెస్‌ని చీపురుతో తుడిచేసేది కాదు కదా! ఫైటింగ్ చేసేది కాదు కదా!
లేదా మేనేజ్ చేసేది కాదు కదా! డార్క్‌నెస్‌లో కూడా జాగ్రత్తగా పని చేసేసుకుందాం అన్నట్టుగా మేనేజ్ చేసేది కాదు కదా! సో, లైక్ దట్ అన్నమాట. అదే కౌంటరీ థాట్స్ వచ్చినప్పుడు ఆపోజిట్ లూప్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇది యమ నియమం. So, with proper methodical work over sustained period of time without ప్రాపర్ మెథడికల్ వర్క్. సో, ఒక ప్రాపర్ మెథడికల్ వర్క్ చేయకుండా చాలా పీరియడ్ సస్టైన్ అవుతుంది. చాలా పీరియడ్ చేయకుండా మనట్లో సస్టైనింగ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో, నంబర్ ఆఫ్ టైమ్స్ అటెంప్ట్ చేస్తుండాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటెంప్ట్స్ పెరుగుతుంది. సస్టైనింగ్ పెరుగుతుంది ఆటోమేటిక్‌గా. అదర్‌వైజ్ పాసిబుల్ కాదు. యోగా జర్నీ అనేది. దిస్ ఈస్ ఇంప్లిసిట్ దట్ ద వే ఆఫ్ యోగా ఈస్ ద రైట్ వే టు లివ్. సో, యాక్చువల్‌గా సరిగ్గా బతికే జీవన విధానం మాట. అంతర్గతంగా యోగా అనే మార్గంలో ఉన్నది. ఒక రకంగా ఈ ఎగ్జిస్టెన్స్‌లో బతకగలిగే సరియైన జీవన విధానం. అంతేగాని ఇదొక మియర్ ఎక్సర్‌సైజ్ లాగా ఎండ్ అయిపోయేది కాదు. స్ ప్రాపర్ మెథడాలజీ హాస్ టు ఫ్రేమ్ అండ్ హాస్ టు ఫాలో. సో, యమ, నియమ గురించి చెప్తారు. యమ, నియమ గురించి ఒక లెక్చర్ విని చెప్పేస్తూనే ఉంటారు జనరల్‌గా ఏ స్కూల్‌లో అయినా సరే. కానీ వాటిని ఎగ్జిక్యూషన్‌లో మటుకు ఎలాగ అప్రోచ్ అవ్వాలి అనే దాని దగ్గర క్లారిటీ ఉండదు. సో, ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను.